మరి జనాల్లో గుర్తుండాలి కదా మనిషి. జనాల్లో గుర్తుండాలంటే ఆ మాత్రం చెప్తా ఉండాలి. అంటే గతంలో మాజీ సీఎమే కదా, ఎందుకు గుర్తుంటారు అంటారు? మాజీ సీఎం అంటే ప్రతిపక్ష కూడా రాలేదు కదా, ఎట్టన్నా చేస్తే జనాలు గుర్తుపెట్టుకుంటారని క్రికెట్ టీం ఇచ్చారు. అన్న ఈ రోజు అయితే జగన్ గారు పిఠాపురం పర్యటనకైతే వెళ్ళారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మొన్న ఎవరో పవన్ కళ్యాణ్ 4వ భార్య అన్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు మరి భార్య వెళ్ళకుండా ఎట్ట ఉంటుంది? వెళ్ళింది. ఎందుకని భార్య అని అనుకుంటున్నారు? అందరూ అంటున్నారు పవన్ కళ్యాణ్ 4వ భార్య జగన్ జగన్ అంటున్నారు కదా, అందుకని అయ్యి ఉంటుంది. అన్న ఈ వరద సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు 6 కోట్ల విరాళం అయితే ఇవ్వడం జరిగింది, దాని మీద మీ అభిప్రాయం? జగన్ గారు అంటే పేద ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, పేద ముఖ్యమంత్రి. ఆయన దగ్గర అంటే ఏమి ఉండవు, అందుకని ఆయన ఇవ్వలేడు, ఈయనంటే ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ అంటే జనం మనిషి కదా, పంచాయతీకి 1,00,000 చొప్పునని ఇచ్చేసాడు. ఆయన దగ్గర పేద సీఎం అండి, మాజీ సీఎం, ఆయన దగ్గర ఏం లేవు. కారు ఏంటి మొన్న బురదలో దింపారుగా, 2 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వెళ్ళి అతన్ని బురదలో దింపారుగా. అది జగన్ భయమేమో కానీ ఉదుత్ తుఫాన్కి ₹1 కోటి విరాళం చేశాడు, అదే ఎంతవరకు ఇచ్చినట్లు లేరు. మళ్ళీ ఇప్పుడు ₹1 కోటి విరాళం అన్నారు, అది ఇంకెప్పటికి వెళ్ళిద్దో అని మాకైతే నమ్మకం లేదు ఎత్తాడనేది. ఆయన పేద సీఎంగా ఎత్తాడని. ఈసారి ₹1 కోటి విరాళం ఇచ్చారని అన్నాడు. ప్రకటిస్తామండి మేము, ఇప్పుడు నేను 1 కోటి ఇస్తాను అంటాను, నేను ప్రకటిస్తా, ఇచ్చినప్పుడు తీసుకోండి మీరు, లేదంటే ఇచ్చిన మాట అట్ట ఉంటుంది కదా. మరి జనాల్లో గుర్తుండాలి కదా మనిషి. జనాల్లో గుర్తుండాలంటే ఆ మాత్రం చెప్తా ఉండాలి. అంటే గతంలో మాజీ సీఎమే కదా, ఎందుకు గుర్తుంటారు అంటారు? మాజీ సీఎం అంటే ప్రతిపక్ష కూడా రాలేదు కదా, ఎట్టన్నా చేస్తే జనాలు గుర్తుపెట్టుకుంటారని క్రికెట్ టీం ఇచ్చారు. ఎట్టన్నా గుర్తుంటుందని ప్రకటనలు చేస్తూ ఉంటారు, అంతేం లేదు. మళ్ళీ అలాగే అన్న చంద్రబాబు గారు కూడా ఈసారి విజయవాడలో ఎన్నడూ రాని విధంగా అయితే వరదలు వచ్చాయి.